అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన పోలాండ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకు గాను ట్రంప్ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ప్రతిపాదనలను పోలాండ్ పార్లమెంట్ తిరస్కరించింది. ఈ మేరకు పోలాండ్ స్పీకర్ వ్లాదిమిర్ జార్జరిస్టు స్పందిస్తూ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ సంస్థలను అస్థిరపరుస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. బలవంతపు రాజకీయాలు చేసే ట్రంప్ నోబెల్ బహుమతికి ఏమాత్రం అనర్హుడని ఆయన నిష్కర్షగా తేల్చి చెప్పారు. గతంలో పోలాండ్ సైనికుల త్యాగాలను ట్రంప్ తక్కువ చేసి మాట్లాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిత్రదేశాల మధ్య ఉండాల్సిన కనీస గౌరవం ట్రంప్ మాటల్లో కనిపించడం లేదని ఆరోపించారు. ఈ తిరస్కరణ వాషింగ్టన్, వార్సా మధ్య దశాబ్దాలుగా ఉన్న మైత్రిలో ఒక్కసారిగా అగాధాన్ని సృష్టించింది. ఒక మిత్రదేశం నుండి ఇలాంటి ప్రతిస్పందన వస్తుందని అమెరికా ప్రభుత్వం అస్సలు ఊహించలేకపోయింది. పోలాండ్ స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలను అమెరికా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించి దీనిని ట్రంప్కు జరిగిన వ్యక్తిగత అవమానంగా భావించింది. ఆయనను అమెరికాలోకి రానివ్వకుండా బ్లాక్ లిస్టు చేస్తామని అమెరికా హెచ్చరించడం దౌత్య వర్గాల్లో కలకలం రేపింది. ట్రంప్ పోలాండ్ రక్షణ కోసం ఎంతో కృషి చేశారని, అటువంటి నేతను అవమానించడం తగదని హితవు పలికింది. దౌత్య సంబంధాల్లో ఇదొక అత్యంత అరుదైన, కఠినమైన చర్యగా అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ హెచ్చరికలు పోలాండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసినప్పటికీ ఆ దేశం తన పంతాను మార్చుకోవడానికి మొగ్గు చూపలేదు. అమెరికా దౌత్యవేత్త చేసిన ఈ హెచ్చరికలపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అత్యంత ఘాటుగా ప్రతిస్పందించారు. మిత్రదేశాలు అంటే పరస్పరం గౌరవించుకోవాలని, అంతేకాని తమకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయకూడదని ఆయన చురకలంటించారు. దౌత్య సంబంధాలను ఎలా నిర్వహించాలో తమకు ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదని పోలాండ్ ప్రధాని స్పష్టం చేశారు. పోలాండ్ ఒక సార్వభౌమ దేశమని, తమ నిర్ణయాలు తమ విలువలకు అనుగుణంగానే ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. భాగస్వామ్యం అంటే ఆదేశాలు పాటించడం కాదని, అది సమానత్వంతో కూడిన బంధమని ఆయన గుర్తు చేశారు. గతంలో ట్రంప్ నాటో కూటమిపై చేసిన వ్యాఖ్యలు పోలాండ్ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. పోలాండ్ గౌరవం తమకు అన్నింటికంటే ముఖ్యమని, అమెరికా దౌత్యవేత్త తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నోబెల్ నామినేషన్ చుట్టూ మొదలైన ఈ రగడ ఇప్పుడు రెండు దేశాల వ్యూహాత్మక బంధాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.